3 రౌండ్లు పూర్తయ్యేసరికి 3000కు పైగా ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతోంది. 3000 పైచిలకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 33,909 ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 30,176, ఇక బీజేపీ 5,125. ఇక్కడ చాలా క్లియర్గా ఇంకా బీజేపీ డిపాజిట్ వస్తుందా అంటే కూడా అనుమానం కనబడుతోంది బీజేపీకి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. 3,000 ఆధిక్యత, 3,000 ఆధిక్యతకు వచ్చింది దాకా. అవును, 3,000 ఆధిక్యత. ఎట్లా చూస్తారు మీరు? చూసేవాడని తెలుస్తుందండి ముందు ముందు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి కదా, ఈ రోజు మీలాగా మేము దొంగ మాట చెప్పలేకపోయినా, ఈ రోజు మీలాగా మేము రౌడీజం చేయలేకపోయినా, హామీ ఇవ్వలేకపోయినా, ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ పోలీసుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోలేకపోయినా. మీరు వాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఇది జరుగుతుందండి. మీరు నెక్ టు నెక్ నడుస్తుందంటే అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో 3,500 వస్తుంది రిజల్ట్. నేను అదే చెప్తున్నాను. ఏమన్నదండి, 2:30కి ప్రెస్ మీట్ పెట్టి ఆకు రౌడీలను కూడా తిట్టింది అందరినీ. అంటే మేమందరం అక్కడ పనిచేసిన వాళ్ళందరం ఆకు రౌడీలు అంటే మీరు ఒక్కరు శుద్ధ పూసల. గతంలో మాగంటి గోపినాథ్ ఏమేమి చేసినాం ఒకసారి మీరు ఇప్పుడు ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారు? 3 రౌండ్స్ అయితే 3 రౌండ్స్ షేక్పేట్, వెంగళరావు నగర్, మీరు ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారు? మీ పార్టీ పరంగా ఎట్లా విఫలమైంది అనుకుంటున్నారు? విఫలమేం అవ్వలేదండి. విఫలం ఎందుకు అవుతుంది? రేపు నెక్స్ట్ రౌండ్ డివిజన్ అయితే కొంత షేక్పేట్ లో మైనారిటీస్ కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. అదే అంటున్నాను. మీరు అక్కడ ఉటినా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా మీరు ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు మంత్రి పదవులు ఇచ్చి ఈ కోడ్లో కూడా కోడ్ ఉల్లంఘన చేసిరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వస్తాయండి? మీలాగా మేము అబద్ధం ఆడలేము కాంగ్రెస్ వాళ్ళలాగా, మీలాగా మేము అలివికాని హామీలు ఇవ్వలేము, మీలాగా రౌడీజం చేయలేము, మీలాగా దొంగ ఓట్లు వేయలేము, మీలాగా మేము మీలాగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని మేము గెలవలేము.